అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ స్థానిక ఎన్నికలకు సిద్ధం కాబోతోందా అంటే అవుననే ప్రచారమే జోరందుకుంది. ముఖ్యంగా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించడం ఈ వార్తకు మరింత బలాన్నిచ్చింది. ఈ నేపథ్యంలోని బీసీ అంశం, అవును బీసీ రిజర్వేషన్ అంశం కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. మా రిజర్వేషన్ల మాట ఏంటంటున్నారు బీసీ సంఘం నేతలు. దాంతోపాటు కులగణన జరుగుతుందా, జరిగితే ఎందుకంటే ఆగస్టులోకి వెళ్ళొచ్చు అని, అంటే ఆగస్టులోనే ఎలక్షన్స్ జరగచ్చు అని ఒక చర్చ జోరందుకుంది. ఒకవేళ ఆగస్టులో కనుక వెళితే ఆ సమయం సరిపోతుందా, కులగణన చేసి వెళుతుందా, అంటే కులగణన చేసి ఆ రిజర్వేషన్ తీసుకుని ఎన్నికలకు వెళుతుందా, ఒక వెళితే సమయం సరిపోతుందా, ఇలాంటి ప్రశ్నలు కావచ్చు, ఇలాంటి డిస్కషన్ కావచ్చు ఇప్పుడు చాలా జోరుగా విస్తృతంగా ఉందని చెప్పుకోవాలి తెలంగాణకు సంబంధించి. ఇప్పుడు ఆ విషయం నేను టచ్ చేయాలనుకోవట్లేదు, కానీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, గత ఫలితాలు అసెంబ్లీ ఫలితాల తర్వాత పంచాయతీ ఎన్నికల మీద ఇంపాక్ట్ ఆబ్వియస్గా కనిపిస్తున్న మాట వినిపిస్తూ ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే మాట, అటువంటి చర్చ జోరందుకుంటూ ఉంటుంది. మరి ఇప్పుడు కూడా అటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందా, ఎవరికి ఎన్ని స్థానాలు దక్కచ్చు, ఇవి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023తో పోల్చి చూద్దాం. 2024కు సంబంధించి, ఎందుకంటే కొద్దిసేపటి క్రితం మనం చూసాం 2018 ఎన్నికల్లో గెలిచినప్పుడు 2019లో ఆ ఇంపాక్ట్ ఎలా ఉండింది అనేది. ఒకవేళ అదే యావరేజ్గా తీసుకొని 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ రిజల్ట్స్ ప్రభావం కనుక ఇప్పుడు ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ కనుక ఇటు పంచాయతీ ఎన్నికల మీద పడింది అనుకుందాం, అది ఆగస్టులో కావచ్చు, లేకపోతే నవంబర్లో కావచ్చు, డిసెంబర్లో కావచ్చు. ఒకవేళ ఇంపాక్ట్ పడితే ఎన్ని స్థానాలు దక్కచ్చు, ఎవరికి ఎన్ని స్థానాలు దక్కచ్చు, ఎంత నెంబర్ దక్కే అవకాశం ఉంది, ఆ ఇంపాక్ట్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది, ఎటువంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది, ఇవన్నీ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 ఫలితాలు కనుక మనం గమనిస్తే అప్పుడు బీఆర్ఎస్ 39 స్థానాలను కైవసం చేసుకుంది, కాంగ్రెస్ 65 స్థానాలని కైవసం చేసుకుంది, బీజేపీ 8 స్థానాలను దక్కించుకుంది, ఎంఐఎం 7 స్థానాలను దక్కించుకున్న పరిస్థితి. ఇప్పుడు మీరు చూస్తే కనుక ఈ నెంబర్ ఇప్పుడు మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే దాదాపుగా అక్కడ 11 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనుకుందాం. అఫ్కోర్స్ అనుకోవడం కాదు, చేరిన సందర్భం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అంతా మరణం తర్వాత అక్కడ ఒక స్థానాన్ని కోల్పోయింది, 38కి వచ్చింది, ఇక్కడ 66కు వచ్చింది అనుకుందాం. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో 9 నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు, కాబట్టి అక్కడ 28కి వచ్చింది అనుకుందాం. ఆ 28 కాస్త ఇక్కడ యాడ్ అయితే 75, 76. సో ఇటువంటి సినారియోలో ఏం జరగచ్చు, 2024కు సంబంధించి ఒకవేళ పంచాయతీ ఎన్నికలు జరిగితే రిజల్ట్స్ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది, ఎవరికి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది, ఎన్ని స్థానాల నుంచి ఎన్ని రావచ్చు, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు 2024. తెలంగాణలో మొత్తం గ్రామ పంచాయతీలు 12,751. ఇప్పుడు ఈ స్థానాలకు సంబంధించి కూడా డిస్కషన్ నడుస్తోంది, ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం దీనికి సంబంధించి కోర్టు పరిధిలో ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఒకవేళ ఇదే ఉందా అనుకుందాం, అంటే ఈ 12,771 స్థానాలకు సంబంధించి కనుక ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ 3,000 నుంచి 3,449 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉంది అనే మాట వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్కి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే కనుక కాంగ్రెస్ 8,000 నుంచి 8,385 స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది అనే మాట కూడా వినిపిస్తోంది. ఇక బీజేపీకి సంబంధించి చూసే ప్రయత్నం చేస్తే 1,000 నుంచి 1,304 స్థానాలను దక్కించుకునే అవకాశం ఉంది అనే చర్చ జోరందుకుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మరో అంశం గురించి ఇక్కడ మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ఫలితాలకు సంబంధించి పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకు రాబోతుకి మాత్రం ప్రభావం చూపించింది. ఒకవేళ ఆ ఇంపాక్ట్ చూపిస్తే భారతీయ జనతా పార్టీకి సీట్లు పెరిగే అవకాశం ఉంది అని భావించవచ్చు. అండ్ అలాగే బీఆర్ఎస్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే కనుక ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దగా ఫలితాలు రాలేదు, పెద్దగా కాదు అసలు ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపుగా 39 స్థానాలను గెలుచుకుంది, దాదాపు కాదు 39 స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత బై ఎలక్షన్లో ఒక స్థానాన్ని కోల్పోయింది, ఆ తర్వాత ఎమ్మెల్యేలు జంప్ అయ్యారు. సో ఈ నేపథ్యంలో 28 స్థానాలు 29 స్థానాలు ఉన్నాయి అనుకుందాం, 27 అనుకుందాం పోనీ. అప్పుడు ఈ రిజల్ట్స్ మారే అవకాశం ఉంది అనే చర్చ కూడా జోరందుకుంది. ఒకవేళ ఆలస్యం అవుతున్నాయా అనుకుందాం, అవును ఈ కులగణన అంశంతో పాటు బీసీ రిజర్వేషన్ అంశం కూడా దీనికి సంబంధించి ఒక కొలిక్కి వస్తే కనుక ఒకవేళ అది కనుక పాజిటివ్ ఆస్పెక్ట్ అయితే ఇటు కాంగ్రెస్కి కలిసి వచ్చే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మరిన్ని సీట్లు పెరిగే అవకాశం ఉందని భావించవచ్చు కాంగ్రెస్కి. ఒకవేళ
ఒకవేళ కులగణన దాంతోపాటు రిజర్వేషన్ అంశంలో కావచ్చు కాస్త అటు ఇటు అయినా సరే ఆ ఇంపాక్ట్ భారీగా గండి కొట్టే అవకాశం ఉంది అనే చర్చ కూడా జోరందుకుంది ఇటు కాంగ్రెస్కి సంబంధించి. దీంతోపాటు ఎమ్మెల్యేల జంపింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో చూసాం జంప్ అయిన ఎమ్మెల్యేలు జంప్ అయిన అభ్యర్థులు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జంప్ అయిన అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా ఎఫెక్ట్ ఎక్కడ మనకు కనిపించలేదు, ఒకరిద్దరు మినహా. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు 10 మంది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. సో ఇటువంటి సినారియోలో ఇక్కడ ఎటువంటి పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి, వాళ్ళ ఇంపాక్ట్ ఏ మేరకు ఉండబోతోంది, కాంగ్రెస్లోకి వాళ్ళు వచ్చారు కాబట్టి కాంగ్రెస్లో ఇంపాక్ట్ ఉండబోతోందా, లేకపోతే బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చారు కదా అని చెప్పి నమ్మక ద్రోహం చేశారు అనే భావన కావచ్చు, లేకపోతే ఇది చేసింది కరెక్ట్ కాదు అనే భావన కనుక ఒకవేళ క్రియేట్ అయింది అనుకుందాం ప్రజల్లో, అటువంటి సినారియో కనుక వచ్చింది అనుకోండి ప్రోస్ అండ్ కాన్స్లో, అప్పుడు బీఆర్ఎస్ కదా ఎసెట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ రెండు ఉన్నాయి, అంటే కత్తికి 2 వైపుల పదును అన్నట్టుగా అటువంటి సినారియో అనేది చెప్పుకోవాలి. ఇక్కడ ఏం జరగబోతోంది, అప్పుడు బీఆర్ఎస్కి సంబంధించి ఎన్ని స్థానాలు అంటే అలాంటి నేపథ్యంలో కాస్త ఎక్కువ స్థానాలు అంటే దాదాపుగా 3,500 పైచులకు వచ్చే అవకాశం ఉందనే భావించవచ్చు. లేదు బీసీ రిజర్వేషన్ దాంతోపాటు మిగిలిన అంశాలు కూడా పాజిటివ్ ఆస్పెక్ట్గా మారాయి, ఎమ్మెల్యేల అంశం కూడా తోడైంది అనుకుందాం, ఇక్కడ భారీ స్థానాలను కైవసం చేస్తున్న అవకాశం ఉందని భావించవచ్చు కాంగ్రెస్. దాదాపుగా 12,000కు సంబంధించి 9,000 వరకు రీచ్ అయిన పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు ఇక్కడ. ఇక భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుకుంటే 1000 నుంచి 1304 స్థానాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు అలాగే అసెంబ్లీలో కూడా కాస్త ప్రభావం చూపించిన సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఈ రెండు క్లబ్ అయ్యి అనుకుందాం, ఈ రెండు యాడ్ ఆన్ అయ్యాయి అనుకుందాం, అప్పుడు ఎవరికి భారీ గండి పడబోతోంది, బీఆర్ఎస్కి పడబోతోందా కాంగ్రెస్కి పడబోతుందా అనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. స్థానిక ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందనే చర్చ మనం సాధారణంగా వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కూడా ఇంపాక్ట్. సో ఇప్పుడు అదే రిపీట్ అవుతుందా, ఎందుకంటే కాంగ్రెస్ అత్యధిక సీట్లకు సంబంధించి దాదాపు 75-76 స్థానాలు మనకు కనిపిస్తున్నాయి టోటల్గా చూసినప్పుడు. సో ఇటువంటి సినారియోలో ప్రస్తుతం ఈ నెంబర్ గేమ్కి సంబంధించి మాత్రం డిస్కషన్ జరుగుతోంది. మొత్తంగా అయితే మాత్రం పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పంచాయతీ అసలు ఎప్పుడు జరుగుతుంది, వారంలో జరుగుతుందా, అంటే వారంలో ఈ అంశానికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే ఆగస్టు ఆఖరికి వెళ్ళే అవకాశం ఉందా, లేకపోతే నవంబర్-డిసెంబర్లో జరిగే అవకాశం ఉందా, లేకపోతే కులగణన కావచ్చు బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కులగణనకు సంబంధించి ఆ ప్రక్రియ వచ్చి బీసీ కమిషన్ ఇచ్చే నివేదిక బేస్ చేసుకొని వెళ్ళాలనుకున్నప్పుడు ఆ పూర్తి ప్రక్రియ జరగడానికి ఒకవేళ కాస్త ఆలస్యం అయింది అనుకుందాం, ఎందుకంటే వచ్చిన తర్వాత నివేదిక సంబంధించి వచ్చిన తర్వాత దాని డౌట్ల మీద మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్ళారనుకుందాం అక్కడ ఆ ప్రాసెస్ కాస్త డిలే అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సాధ్యాసాధ్యాలు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క పార్టీకి, అది బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ప్రతి ఒక్క పార్టీకి ఇక్కడ అవకాశాలకు సంబంధించి అంటే ఆ స్థానాన్ని పంచాయతీలను కైవసం చేసుకునే అవకాశానికి సంబంధించి పుష్కలంగా అయితే మాత్రం కనిపిస్తున్నాయి. కానీ ఓటర్ నాడి ఏంటి అనేది మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతోంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి చూసాం ఆ ఉత్కంఠను, దాదాపుగా అటువంటి ఉత్కంఠ ఉండబోతుందని చెప్పుకోవచ్చు. ఫలితాలకు సంబంధించి మనం చూసాం అసెంబ్లీలో కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు ఇచ్చారు, ఎక్కువ సీట్లు దక్కాయి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో. బీఆర్ఎస్కు 2వ స్థానం, బీజేపీకి 3వ స్థానం ఉన్న పరిస్థితి. కానీ పార్లమెంట్కి రాబోతుకి సరి స్థానాలు అంటే కాంగ్రెస్కి బీజేపీకి ఈక్వల్ సీట్స్ ఇచ్చారు, ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్కి ఒక్క స్థానం కూడా దక్కలేదు. సో ఇటువంటి నేపథ్యంలో ఇటు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రజల నాడి ఎలా ఉండబోతోంది, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. సో చూద్దాం. ముందుగా పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఆ తేదీ ఎప్పుడు వస్తుంది, దాని చుట్టూ ఉన్న చాలా క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్స్ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది, ముఖ్యంగా కాంగ్రెస్ ఎప్పుడు ఇస్తుంది అనే అంశానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. సో చూద్దాం ఎటువంటి ఫలితాలు వస్తాయనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.